పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎందరో గురువులతో మనం సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఎంతోమంది దగ్గర నుంచి వారి జ్ఞానాన్ని మనం తీసుకుంటున్నాం. ఈరోజు మన అదృష్టం పేరి విశ్వనాథం గారు. వారు టాటా స్టీల్లో ప్రొఫెషనల్గా చాలా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసి ఆ తర్వాత ఎన్నో కంపెనీలకు వర్క్ చేసి 30 సంవత్సరాలు టాటా కంపెనీలో వర్క్ చేశారు కలకత్తాలో. ప్యారలల్గా చూసుకున్నట్లయితే వారి యొక్క ఆధ్యాత్మిక ప్రస్థానం ఎంత గొప్పగానో జరిగింది. మనం హిమాలయాలలో ఉన్నటువంటి యోగుల రహస్యాలు స్వామి రామ రాసినటువంటి బుక్ గురించి మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. వారి దగ్గర డైరెక్ట్గా వీరు ట్రైనింగ్ అయ్యారు. అలాగే మహర్షి మహేష్ యోగ్ గారి దగ్గర, వివేకానంద ఇన్స్టిట్యూట్ దగ్గర, అట్లా అనేక సొసైటీస్ నుంచి జ్ఞానం నేర్చుకోవడం. ఇంకోటి అద్భుతమైన విషయం ఏంటంటే వారు గాల్లో కూర్చోవటం, అంటే హైయెస్ట్ మాస్టర్స్ చేయగలిగినటువంటి పని వారు చేస్తూ ఉన్నారు. వారు హఠయోగాతో పాటు ధ్యానంతో పాటు అలాగే అనేక విషయాలపైన రీసెర్చ్ ఉంది. అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ కూడా వారు ఎంతోమందికి టీచ్ చేయడం, అలాగే వాళ్ళు స్పోర్ట్స్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం, అలాగే చెస్ మీద కానివ్వండి ఇట్లా టోర్నమెంట్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి వారితో అంటే ఒక భౌతికంగా, ఒక హఠయోగ పరంగా, ఒక ధ్యాన పరంగా, అలాగే ఒక స్పోర్ట్స్ పరంగా ఈ కాంబినేషన్తో ఉన్నటువంటి ఒక గొప్ప మాస్టర్ గారితో మనం ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం అండి. నమస్కారం. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో నుంచి స్పిరిచువల్ ఫీల్డ్లోకి ఎలా కనెక్ట్ అయ్యారు? 1975లోను నేను బ్యాచులర్గా ఉండేటప్పుడు నేను చదరంగంలో నేను యాక్చువల్లీ ప్రొఫెషనల్ అవుదామని చెప్పేసి ఐ వెంట్ టు కాన్పూర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ మై డిగ్రీ టు లెర్న్ చెస్ ఫ్రమ్ నాజిర్ అలీ దగ్గర నేర్చుకుందాం అని చెప్పేసి. ఈ వాజ్ ఇండియా నెంబర్ 2 దోస్ డేస్. అప్పుడు నాకు స్వామి రామగారితో డైరెక్ట్ కాంటాక్ట్ అయింది. ఆయన దగ్గర నేను ప్రాణాయామ యోగా బేసిక్స్ అన్ని నేర్చుకున్నాను. ఋషికేశ్ ఇన్స్టిట్యూట్స్లో, స్వామి రామ ఇన్స్టిట్యూట్, స్వామి రామ ఋషికేశ్లో. ఎస్, ఆయన కాన్పూర్ విజిట్ చేసినప్పుడు కాన్పూర్లో ఆయన దగ్గర డైరెక్ట్గా నేను నేర్చుకున్నాను ప్రాణాయామ అది. ఆ తర్వాత నుంచి ఐ కంటిన్యూడ్ జస్ట్ గోయింగ్. తర్వాత వివేకానంద కేంద్రాస్ కల్కటాలో 20 years దాకా నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. తర్వాత బీహార్ స్కూల్ ఆఫ్ యోగా ఆల్సో ఐ లెర్న్ సర్టెన్ థింగ్స్. And then Sivananda, this thing. And then lastly, finally, I went to Transcendental Meditation of Maharishi Mahesh Yogi, and certified Transcendental Meditation teacher also. My research work is on the sports people. Mana ఇండియాలో ఉన్నటువంటి మన గ్రాండ్ చిల్డ్రన్, మన చిన్నపిల్లలందరినీ ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి యోగా మెడిటేషన్ వల్ల చాలా ఉపయోగకరమైనవి ఉన్నాయి. దీనికి ఆల్రెడీ రీసెర్చ్ వర్క్ ప్రపంచంలో చేస్తూ ఉన్నారు, కానీ మన దేశంలోనే దీని ఇంపార్టెన్స్ తెలియదు. దాన్ని ఇంట్రడ్యూస్ చేద్దాని ఉద్దేశంతో నా శరీరం మీద నేను ప్రయోగం చేసుకుని నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ ప్రయోగం చేస్తూ నేను సక్సెస్ఫుల్ అయిన కేసెస్ నేను చాలా ఉన్నాయి ఇప్పటికీ. ఇప్పుడు ఇదేమోను మన గవర్నమెంట్ ద్వారా స్కూల్స్లోను స్పోర్ట్స్ స్కూల్లో ఇంట్రడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నాను. దీంతోపాటు సైడ్ బై సైడ్ రీసెర్చ్ వర్క్తో కూడా చాలా చోట్ల నేను కనెక్ట్ అయ్యి ఉన్నాను. అయితే సార్ మీరు మీ యొక్క ఫిజికల్ ఏజ్ ఎంతో చెప్పగలరా? ఐఎమ్ ఏజ్లెస్. యాజ్ పర్ ద డాక్టర్స్ రిపోర్ట్స్ ప్రకారంగా ఐఎమ్ యాక్చువల్లీ 1946 born, అంటే 73 years young man. ఐఎమ్ నాట్ ఓల్డ్. But as for the doctor's report, doctors after conducting, they said I am 53 years young man. నేను ఆ సర్టిఫికేట్ కూడా చూశాను కదా ఇందాక మీరు చూపించినప్పుడు. అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకున్నప్పుడు వారు ఫిజికల్గా 30 35 ఉంటుంది, కానీ వాళ్ళ బాడీ ఫంక్షనింగ్ సిస్టమ్ చూస్తే 10 years ఎక్స్ట్రా కనిపిస్తూ ఉంటుంది. సార్ని చెక్ చేసినప్పుడు చూసినప్పుడు అయితే యాక్చువల్ ఏజ్ 73, కానీ 20 years లోగా కనిపించింది. అంటే బాడీ ఫంక్షనింగ్ మొత్తం కూడా 20 years లోగా కనిపించింది. అది ఒక గ్రేట్. అయితే ఇంకోటి సార్, మీరు స్వామి రామ గారితో కనెక్ట్ అయి ఉన్నారు. స్వామి రామ గారు చాలా గొప్ప మాస్టర్. ఇప్పుడు నవీన యుగానికి హిమాలయాల గురించి కానీ క్రియాయోగం గురించి కానీ అనేక గురు పరంపరల గురించి కానీ చెప్పినటువంటి గ్రేట్ మాస్టర్. వారు దగ్గరతో మీకున్నటువంటి అనుబంధం ఏంటి? ఎలా వారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? 1975లో ముందు నేర్చుకునేటప్పుడు నాకు యోగా మీద అంత ఎఫెక్షన్ లేదు, కానీ
ఐ వాజ్ ఏ స్పోర్ట్స్ పర్సన్ అవడం వల్ల దానివల్ల బాగుంటుంది, ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి పిలిచినప్పుడు యాక్సిడెంటలీ ఆయన మీట్ అయ్యాను. మీట్ అయిన తర్వాత ప్రాణాయామం గురించి నేర్చుకున్నప్పుడు బాగానే ఉంది. బట్ ప్రాక్టీస్ చేయవలసిన 6 months ప్రాక్టీస్ చేసిన తర్వాత నా ఎఫెక్షన్ అంటే స్పీడ్ కానీ స్టామినా కానీ ఇవన్నీ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతున్నాయో అది చూసిన తర్వాత ఐ గాట్ బెనిఫిట్స్ ఎప్పుడైతే వచ్చింది ఆయన చెప్పిందంతా ఒక 6 నెలలు కంటిన్యూస్గా ఐ జస్ట్ స్టార్టెడ్ డూయింగ్. అండ్ ఆ తర్వాత అది అలవాటు అయిపోయి డైలీ దిసింగ్లో నా వే ఆఫ్ లైఫ్లో అది స్టార్ట్ అయిపోయి కంటిన్యూ చేస్తూ వచ్చాను. తర్వాత మిగతా స్కూల్స్ ఆఫ్ యోగాకి వెళ్ళి ఏ స్కూల్లో ఏది మంచిది ఉంటే దాన్ని అనుభవించడం, దాన్ని నా శరీరం మీద ప్రయోగించి అది నాకు ఉపయోగపడినప్పుడు దాన్ని నేను అందరికీ మిగతా వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతూ వచ్చింది. రామా గారిని కలిసినప్పుడు కానీ చాలామంది అంటే నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు తెలిసింది వారి వైబ్రేషన్ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి అన్నారు. దాని గురించి చెప్పండి. ఇది లోపల నుంచి ఉద్భవం రావాలి. అది ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విదిన్, లోపల నుంచి. కొందరిని చూసేటప్పటికి వాళ్ళ ఆరా చూసేటప్పటికి మనంతటా మనమే ఫీల్ అవుతాం. ఆ ఆకర్షణ శక్తి వల్ల మనమే దండం పెడతాం, లేకపోతే వాళ్ళ పాదాలు కూడా అర్థం చేసుకుంటాం. అదే కొందరిని చూస్తే మనకి చూడబుద్ధి కూడా వేయదు. రామగారిలో ఆ ఆకర్షణ ఫేస్లో కనబడుతూ ఉంటుంది. ఆయన ఆ ఏరియాలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ మనోభావంతో ఆటోమేటిక్గా రామయ్య కాదు, అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు. లైక్ మదర్ టెరిసా, జేఆర్డి టాటా. దే ఆర్ ఇండస్ట్రియలిస్ట్, దే గాట్ సమ్ అట్రాక్షన్, సమ్ కైండ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పుల్లింగ్. దాంతో మనంతటా మనమే లోపల నుంచి మన చేతులు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి, మనకి తెలియకుండానే మనం వాళ్ళకి మొక్కుతాం. దట్ హ్యాపెన్స్. నాకు ఒక్కడికే కాదు, ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి వాళ్ళందరికీ కూడా అలాగే అవుతుండేది ఆ టైమ్స్లో. మీరు రామగారితో ఎన్ని సంవత్సరాలు కనెక్ట్ అయ్యాను? నేను ఒక 6 months డైరెక్ట్గా ఆయనతో ఉన్నాను. తర్వాత ఆయన హిమాలయస్కి వెళ్ళిపోయారు. ఆయన ఎప్పుడైతే కాన్పూర్లో ఉన్నారో ఉన్నంతసేపు కూడా ఐ వాజ్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ హిమ్ ఫర్ 6 months. ఆ 6 monthsలోనే నాకు ఆయన ప్రాణాయామం గురించి కంప్లీట్ థింగ్స్ అని ఇచ్చేవారు. నాకు స్పెషల్గా కూర్చోపెట్టి కూడా చెప్తూ ఉండేవారు, బికాజ్ ఐ వాజ్ ఏ స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి. సో ఐ వాజ్ లక్కీ. ఇది నా అదృష్టం అని నేను భావించుకోవాలి, అంతకన్నా ఇంకే. రామా గారితో పర్సనల్గా మీరు నేర్చుకున్నటువంటి విషయాలేంటి? పర్సనల్ థింగ్ ఏం లేదు. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే మేము ఒక 6 పీపుల్ 6 మంది స్టూడెంట్స్తో పాటు నాకు కూడా నేర్పారు ఆయన. అప్పుడు వాళ్ళు ఉన్నారో తెలియదు ఇప్పటికీ. వాళ్ళలో 2 ఫారినర్స్ కూడా ఉండేవారు. దాంతోపాటు మేము 6 కలిసి ఒక రూమ్లోను కాన్పూర్లో వెన్ ఐ వాజ్ ఎ బ్యాచులర్. వీళ్ళందరికీ మాకు టెక్నిక్స్ చెప్తుండేవారు అనమాట. ప్రాణాయామం అంటే ఏంటి, బేసిక్స్ ఏంటి, హౌ టు డూ ఇట్ అండ్ ఆల్ దాట్. అది రెగ్యులర్గా బోధన మాకు అప్పుడు 1 or 2 hours మేము స్పెండ్ చేస్తుండేవాళ్ళం ఆయనతోటి. మాకు దాని తర్వాత అప్పుడు ఆధ్యాత్మిక భాగం మాకు అంత ఎక్కువగా లేదు. ఓన్లీ ప్రాణాయామ, ఫిజికల్ ఎఫెక్ట్స్, దాంట్లో ఉన్న స్పీడు, అథ్లెటిక్ దిస్సింగు, అవే మేము ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చాం అప్పుడు. ఆ తర్వాత మా జ్ఞానం పెరుగుతున్నప్పటి నుంచి దాని వాల్యూ ఇప్పుడు మాకు ఇంకా ఎక్కువగా తెలుస్తుంది. ఆ టైంలో మటుకు మాకు అంత జ్ఞానం లేదు, దీని వాల్యూ ఎంత ఉండేది. ప్రస్తుతం ఇప్పుడు మేము ఆలోచించి బ్యాక్ చూస్తూ ఉంటే దాని యొక్క ఇది అంటే బీజాలు, ఆ బీజాలు అప్పుడు వేయబట్టి 1975లో వేయబట్టి ఇప్పుడు మేము ఇంత ఎఫెక్టివ్గా, ఇంత పర్ఫెక్ట్గా, వితౌట్ గోయింగ్ టు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండాను శరీరం హాయిగా సుఖంగా నార్మల్గా జీవితాన్ని నార్మల్గా గడపగలుగుతున్నాం. అంటే 73 years ఏజ్ వరకు ఇప్పుడు ఉన్నారు. మీరు ఇప్పుడు వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా? యాక్సిడెంట్ ఏదో అయినప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళవలసి వస్తుంది. కానీ లోపల నుంచి ఎక్కడ నాకు చిన్నప్పుడు ఎప్పుడో అపెండిసైటిస్ ఆపరేషన్ చేశారు. నేను ఐ వాజ్ 16 years బాయ్. ఆ తర్వాత ఐ డెంట్ గో టు డాక్టర్ ఎట్ ఆల్. డాక్టర్స్ కమ్ టు మీ ఫర్ దేర్ స్ట్రెస్ రిలీఫ్ అండ్ ఆల్ దట్. స్ట్రెస్ రిలీఫ్లో ఐఎమ్ ఏ మాస్టర్. ఐఎమ్ డూయింగ్ మై రీసెర్చ్ వర్క్ ఆన్ స్ట్రెస్ రిలీఫ్. నో నెసెసిటీ. ఇప్పటిదాకా నేను ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఎంతోమంది డాక్టర్లకు కూడా మీరు ఈ యొక్క ఒత్తిడికి సంబంధించి టీచ్ చేశారు, డాక్టర్స్ మీ దగ్గరకు వచ్చారని చెప్పారు కదా. అలాగే మెడికల్ కాలేజీల్లో కూడా మీరు చేసినటువంటి సెమినార్స్ గురించి కూడా నేను కొన్ని ఫొటోస్ అవి చూడటం జరిగింది. దాని గురించి ఈ మధ్య మన ప్రైమ్ మినిస్టర్ గారు ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో యోగాని కాలేజెస్లోను, ఈ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి దే హ్యావ్ టు ఐ మీన్ ఒక ఇంట్రొడక్షన్ ఆఫ్ యోగా అని చెప్పేసి ఎప్పుడైతే పెట్టారో దాన్ని బట్టి నాకు నా స్పోక్స్ పర్సన్స్ 2 సీనియర్ సర్జన్స్ వాళ్ళ మెడికల్ కాలేజ్లో నాకు స్కోప్ ఇచ్చారు. గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, అండ్ దెన్ అపోలో మెడికల్ కాలేజ్, అండ్ దిస్ పినాకిల్ దిస్ థింగ్స్లోను వీఆర్ డూయింగ్ ద రీసెర్చ్ వర్క్.
4-5 మెడికల్ కాలేజెస్లో వాళ్ళంతటి వాళ్ళు అరేంజ్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి మెడికల్ కాలేజ్ వాళ్ళకి స్ట్రెస్ గురించి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ఆఫ్ మహర్షి మహేష్ యోగీస్, దట్ ఈస్ ఈజీ, సింపుల్, న్యాచురల్, ఆ టెక్నిక్ వాళ్ళకి చెప్పి అది 20 minutes మార్నింగ్ ఈవినింగ్ చేసుకుంటే వాళ్ళ స్ట్రెస్సెస్ అన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా వాళ్ళ బర్డెన్స్ అన్నీ పోయి హాయిగా నార్మల్గా లైఫ్ లీడ్ చేయడానికి ఉంటుందని చెప్పి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ఒక్కటే మేము వాళ్ళకి నేర్పుతున్నాం. మిగతావన్నీ చెప్పడానికి యోగ క్రియాసు లేకపోతే ఆసనాస్కు వాళ్ళకి అంత టైం ఉండదు. అందుచేత ఈ క్రియ ఒక్కటే, ఒక మెడిటేషన్ ఒక్కటే మేము ఇంట్రడ్యూస్ చేస్తాం వాళ్ళందరికీ. వాళ్ళందరూ దే ఆర్ అప్రిషియేటింగ్ ఇట్, దే ఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. అయితే మీరు అక్కడి నుంచి స్వామి రామ గారి దగ్గర నుంచి మహర్షి మహేష్ యోగ్ గారి దగ్గరకి వెళ్ళారు. మహర్షి మహేష్ యోగ్ గారి దగ్గర మీరు నేర్చుకున్న లైనింగ్ ఏంటి? మహర్షి మహేష్ గారిది నేను వెళ్ళినప్పుడు ఆయన అప్పుడే దేహవంతం అయిపోయింది అప్పటికి ఆయనకి. కానీ వాళ్ళ ఇన్స్టిట్యూట్ భోపాల్లో ఉన్న చోట అక్కడికి వెళ్ళి యాక్చువల్లీ ఇది నేర్చుకోవాల్సిన కారణం ఏంటంటే మన పతాంజలి యోగా ప్రకారంగా మనకి అష్టాంగ యోగ ప్రకారంగా చెప్పేది ఏంటంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ అండ్ సమాధి అంటారు. కానీ మహర్షి మహేష్ గారు ఈ స్టార్ట్స్ విత్ సమాధి. ఆయన అంటారు సమాధి ఫస్ట్ లెవెల్. వచ్చినప్పుడు డౌట్ వచ్చింది, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, ఇది ఎలా అవుతుంది? బికాస్ మనంతా ఇప్పటిదాకా నేర్చుకునే హఠయోగాలు అని చెప్పండి, రాజయోగా చెప్పండి, ఏది చెప్పినా కూడా మనకి చెప్పేది అష్టాంగ యోగం మెయిన్ దిస్ థింగ్లోను. అన్నిటికీ లాస్ట్లో వచ్చేది ధ్యానాధారణ సమాధి లెవెల్. కానీ మహర్షి గారు సమాధి నుంచి అన్నింటికి వెళ్ళాలని చెప్పే ఉద్దేశంతో ఎప్పుడైతే అంటారో ఆ ఆడియన్స్లో ఆ క్యూరియాసిటీ వల్ల అదేంటో నేర్చుకునే ఉద్దేశంలో నేను 30 years బ్యాక్ కలకట్టాలో పనిచేస్తున్నప్పుడు అప్పుడు ఒక పుస్తకం కొన్నాను. ఆ పుస్తకంలోనేమోను వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ యోగా గురించి రాసిన దాంట్లో ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ గురించి రాశారు. ఆ విధంగా దానికి నేర్చుకుందని చెప్పి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. బట్ మొదట్లో దాన్ని హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే క్యూరియాసిటీ, ఇది ఎలా సాధ్యం అవుతుందా అనే ఉద్దేశంతో ఇంక్వైరీతోటి ఇన్క్విజిటివ్నెస్ తోటి నేను అక్కడికి వెళ్ళాను. ఆ తర్వాత ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఆ తర్వాత నేను ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ టీచర్స్ కోర్స్కి అప్లై చేశాను. కోర్స్కి అప్లై స్పెషల్ కిసింగ్ తోటి నా ఏజ్ బార్ అయినా కూడా వాళ్ళు నన్ను అలౌ చేశారు. అక్కడికి వెళ్ళి లంబాకేడాలో 8 months ఉండి వాళ్ళ దగ్గర నేర్చుకుని ఐ బికేమ్ ఏ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ టీచర్. ఆ తర్వాత లాస్ట్ 20 years బట్టి నేను ట్రాన్సెండెంటల్ మెడిటేషన్లో ఐఎమ్ స్టార్ట్ డూయింగ్ రీసెర్చ్ వర్క్. ఇట్ ఈస్ పాసిబుల్. ఓన్లీ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు పర్సీవ్ ఇట్ ఆన్ యువర్ ఓన్ బాడీ. మహర్షి గారు స్టార్ట్స్ విత్ ద బ్రెయిన్ అండ్ దెన్ హీ గోస్ టు ద అదర్స్. సో ఆయన చెప్పింది ఏంటంటే అందరికీ ఆసనాలు, మీ ప్రాణాయామ ఇవన్నీ చేయడానికి చాలా టైం పడుతుంది. కానీ ఒక్క మెడిటేషన్ 20 minutes మీ అంతటా మీరు కూర్చుని చేయగలిగితే దానివల్ల ఇమీడియట్ రిజల్ట్స్ మీకు ఎప్పుడైతే వచ్చావో ఆ తర్వాత మీరు స్లోగా మీ అంతటా మీరే మీ లైఫ్ చేంజ్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఒక గుడ్ థింగ్ ఇట్స్ ఈజీ. ఈ మెడిటేషన్ దీన్ని తెలుగులో భావాతీత ధ్యానం అంటారు. ఇది సో సింపుల్, న్యాచురల్, ప్రకృతి సిద్ధమైనది. ఇది జరుగుతుంది, మీరేం చేయక్కర్లేదు. ఈ మెడిటేషన్లో మేము అంటాం వీ డోంట్ వాంట్ యూ టు డూ ఎనీథింగ్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. ఇన్ని ఫెసిలిటీస్ ఎప్పుడైతే వచ్చాయో మీరే స్లోగా మీ లైఫ్ లీడ్ చేసుకుని స్లోగా మిగతావన్నీ కూడా మారుతాయి. అష్టాంగ యోగాలు అన్నీ కూడా తర్వాత వస్తాయి. బట్ ఫస్ట్ మెడిటేషన్తో మహర్షి మహేష్ గారు స్టార్ట్ చేశారు. ఇది వెస్టర్నర్స్కి ప్రకృతి పాశ్చాత్యులకి చాలా ఇంపార్టెన్స్గా కనిపించింది, చాలా ఈజీగాను. అందరినీ అన్నీ చేయమంటే మొదటి ఎవరు చేయలేకపోతారు. అంచేత వెస్ట్రన్ కంట్రీస్లో చాలా బాగా డెవలప్ అయింది. ఇండియాలో కూడా ఇప్పుడు ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంది. అయితే పత్రేజీ గారు కూడా ఉన్నారు పిరమిడ్ వ్యవస్థాపకులు. వారు కూడా ఈ అష్టాంగ యోగాన్ని సింప్లిఫై చేసుకుంటూ వచ్చేసి ధ్యాన సమాధుల్ని ప్రయారిటీ ఇచ్చారు. తర్వాత ఇవి ఎప్పుడైతే నువ్వు సెట్ అవుతావో, ధ్యానంలో ఎప్పుడైతే సెట్ అవుతావో ఆటోమేటిక్గా యమనియమాలు నీకు వస్తాయి. యమనియమాలు లేదంటే యమనియమాల దగ్గరనే చాలామంది ఫిల్టర్ అయిపోతున్నారు అని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీరు దానికి ఇంకా క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ధ్యానంలో కూర్చున్న వ్యక్తి యోగా అనేది బయట బాగా పాపులర్ అయింది. మోడీ గారు చెప్పడం అయితే యోగా అనేది. ఈ ధ్యానంలో కూర్చున్న వ్యక్తి బయట యోగాకి ధ్యానానికి డిఫరెన్స్ ఏం చెప్తారా? ధ్యానం అనేది యాక్చువల్గా మనం ఎక్కడ చేస్తున్నాం, ఇట్ ఈస్ ఆన్ ద బ్రెయిన్ లెవెల్లోను మనస్సులోను ఇది ఉద్భవిస్తోంది. మనస్సు శాంతంగా ఉండాలి అంటే బాడీ శాంతంగా ఉండాలి.
బాడీ శాంతంగా లేనందుకు మనసు కూడా శాంతంగా ఉండదు. అంచేత మనసు ఎప్పుడైతే శాంతం అవుతుందో ఆటోమేటిక్గా బాడీ కూడా శాంతంగా అయిపోతుంది. దానికే మొట్టమొదటి కండిషన్ ఏంటంటే బాడీ షుడ్ బి స్టిల్ and then mind should automatically become still. దీని రివర్స్ వే ఆల్సో, when the mind is still, automatically body also becomes still. సో దీనివల్ల ఐ మీన్ ఈజీ ప్రయోగం చేసి ఏం లేదు, వెరీ సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మీరు క్లాస్ 10 ఎగ్జామినేషన్ చాలామంది మన వాళ్ళందరూ రాసి ఉంటారు. ఆ ఎగ్జామినేషన్లో మనం రాస్తున్నంతసేపు అదొక మెడిటేటివ్ స్టేట్లో ఉంది, అది డిఫరెంట్ కాన్షియస్ లెవెల్. ఇంచేత క్వశ్చన్స్ 3 ఏళ్ల క్రితం రావచ్చు, నిన్నటి చదివింది రావచ్చు, 6 నెలల క్రితం చదివింది రావచ్చు, అది ఎక్కడో బ్రెయిన్లో ఉన్నదేమోనో దాని ఆన్సర్ తీసుకుని అదే మీరు రాసేస్తున్నారు. పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలియదు. అది ఒక స్టేట్ ఆఫ్ మెడిటేషన్. ఇలాగే అప్పుడేంటి, మన బాడీ అండ్ దిస్ థింగ్ యాక్షన్ ఉన్నా కూడా ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ రైటింగ్, మిగతా బాడీ స్టిల్గానే ఉంటుంది. బట్ మైండ్ మటుకు యాక్టివ్గా చేస్తుంది, పని రాసేస్తుంది, వెళ్తూ ఉంది. ఇది పర్టికులర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్ లెవెల్. ఇలాగే దీని కాన్షియస్ గురించి ఆయన చాలా బాగా చెప్పి, కాన్షియస్ లెవెల్స్ని కూడా చెప్పి దాన్ని ఎలాగ పొందొచ్చును, మనం ఉన్న స్టేట్ ఆఫ్ కాన్షియస్ నుండి నెక్స్ట్ కాన్షియస్లోకి ఎలా వెళ్ళొచ్చును, వాట్ ఈజ్ ద పర్పస్, దాని యొక్క లక్షణాలు ఏంటి, ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి, అన్నీ క్లియర్గా రాసి చెప్పినవి. మోస్ట్ వీడియోస్ చెప్పింది కూడా మహేష్ యోగి గారు. అవన్నీ మనం చూసుకుని స్లోగా నేర్చుకుంటే స్టార్ట్ చేసామంటే ఆటోమేటికలీ మన లైఫ్లో పైకి వెళ్ళడానికి మానవంలో చేయగలిగినటువంటి గొప్ప గొప్ప పనులన్నీ మెడిటేషన్ వల్లే జరుగుతాయి. మెడిటేషన్ లేని వాళ్ళకి చాలా కష్టపడవలసి వస్తుంది. ఇది ఈజీ, సింపుల్, న్యాచురల్ అండ్ యూ నీడ్ నాట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు మెడిటేషన్ గురించి ఇంకా డెప్త్ వెళ్ళే ముందుగా ఇందనక మీది ఒక ఫోటో చూపించారు, గాల్లో కూర్చున్నది, అది ఎలా పాసిబుల్ మెడిటేషన్ వల్ల? ఇది ఈ పతాంజలి యోగ సూత్రాస్లో ఉన్నదే. ఇది పతాంజలి యోగ సూత్రాలను దట్ ఈస్ ఫ్లయింగ్ అని చెప్పేసి యోగిక్ ఫ్లయింగ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. మనం ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అంటే ట్రాన్సెండెంటల్ కాన్షియస్లో అంటే 4th స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఉన్న తర్వాత మన మనసులో మనం ఏదైతే అనుకుంటామో అది అవుతుంది, అది జరుగుతుంది అంతే. అందులో ఒక మంత్రం మేము తీసుకున్నాం, ఫ్లయింగ్ మంత్రం. ఆ ఫ్లయింగ్ మంత్రం చేసినప్పుడు మేమందరూ పద్మాసనంలో కూర్చున్న వాళ్ళందరూ మన కప్పల్లాగా గెంతుతూ అలా ముందుకు వెళ్తూ ఉంటారు. మన గాలిలో పైకి లేచి మళ్ళీ ముందుకు పార్కుడు వెళ్తాడు. అది దట్ ఈస్ కాల్డ్ యోగిక్ ఫ్లయింగ్. యూ విల్ బీ ఫ్లయింగ్. మీకు తెలిసే ఉంటుందో లేదో తెలియదు, ఆది శంకరాచార్య ఎట్ ద ఏజ్ ఆఫ్ వెరీ యంగ్ ఏజ్ 30 yearsలో 32 years 35 yearsలో ఆయన చనిపోయారు. కానీ ఆయన 32 yearsలో చేసిన పని మనం 70 ఏళ్ళలో కూడా చేయలేం. ఆ టైమ్స్లో మనకి ట్రైన్స్లో, ఫ్లైట్స్లో, ఇండియా మొత్తాన్ని కాలినడకతో 4 సార్లు 4 ప్రదేశాలు తిరిగి, అంటే ఆయన ఎప్పుడు ఏదనుకున్నాడో ఇక్కడ ఉండాలి, రేపు కాశీ వెళ్ళాలి, ఈజ్ ఇన్ ద కాశీ నెక్స్ట్ మూమెంట్. ఎలా వెళ్ళారంటే వాయుగమనం ఉంటారు దాన్ని వాళ్ళు వెళ్ళగలిగారు. బికాజ్ వాళ్ళ మెడిటేషన్ పవర్స్లో వాళ్ళు వెళ్ళారు అది. అండ్ దే హ్యావ్ ట్రావెల్డ్. పాదినడుకు కూడా విల్ బీ సర్ప్రైజ్ టు నో దాట్ ఎక్కడెక్కడికి వాళ్ళు వెళ్ళాలని కూడా ఆ నెక్స్ట్ మూమెంట్లో వాళ్ళు అక్కడికి వెళ్ళేవారు. ఇది మన ఏన్షియంట్ వేదిక్ కల్చర్లో ఉండేది. కానీ మనం దాన్ని మర్చిపోయి ఈ మెడిటేషన్లో మనం డీప్గా వెళ్ళలేకపోవడం వల్ల అవన్నీ మనం మర్చిపోయాం, అవన్నీ లోపల పడిపోయారు. ఎందుకంటే నాకు వన్ ఆఫ్ ద గురువు మారెళ్ళ రామకృష్ణ గారు, సో వారు ఎయిర్లో లిఫ్ట్ అవటం నేను చూశాను. అలా మీరు చేయటం అనేది నాకు చాలా షాకింగ్గా అనిపించింది. ఒక ఏడాది పాటు ట్రాన్స్ఫర్మేషన్ చేసిన తర్వాత వీ గాట్ సిద్ధి సూత్రాస్ ప్రాక్టీస్ అయింది. అందులో వన్ ఆఫ్ ద సూత్ర ఈజ్ యోగిక్ ఫ్లయింగ్. 19th సూత్ర ఈజ్ యోగిక్ ఫ్లయింగ్. అది మేము చేసేటప్పుడు ఆటోమేటిక్గా మీ బాడీ ఫ్లైట్స్, ఆటోమేటికలీ ఎలివేషన్ విల్ కమ్. అది ఎప్పుడైతే ఎలివేషన్ వచ్చిందో యూ విల్ గో యాజ్ ఎ ఫ్రాగ్ దిస్సింగ్లో మీరు ముందుకు వెళ్తుంటారు. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ డీప్నెస్ ఆఫ్ ద మెడిటేషన్. ఎంత డీప్గా వెళ్తే మరి అంత హైట్కి కూడా మీరు లేస్తారు. ఇట్ ఈస్ యూ కెన్ ప్రాక్టీస్ ఇట్ యువర్ సెల్ఫ్. ఇది ఒక బ్రహ్మ విద్య ఏం కాదు, అందరూ చేయగలుగుతారు. దీంట్లో వెయిట్తో సంబంధం లేదు. ఇది ఆటోమేటిక్గా యూ విల్ బీ యూ విల్ బీ గోయింగ్ అగెన్స్ట్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. మీ అంతటా మీరే బాడీ ఆటోమేటిక్గా రేజ్ అవుతుంది. అంటే ఆటోమేటిక్గా మనకు సిద్ధి సూత్రాన్ని ఫాలో అయితే ఇది ఫ్లై అనేది అవ్వచ్చు. లెవిటేషన్ ఆటోమేటికలీ ఇట్ కమ్స్ లెవిటేషన్. మనస్సు, బాడీ టు మైండ్, మైండ్ టు బాడీ, ఇది ఎలా కనెక్టివిటీ? మైండ్ని కంట్రోల్ చేస్తే బాడీలో ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా తగ్గుతాయి? మీరు భావాతీత ధ్యానం చేస్తున్నప్పుడు మీరు భావానికి అతీతంగా, భావం ఎక్కడి నుంచి ఉద్భవించిందో దాన్ని కూడా మీరు అధిగమించి ఎప్పుడైతే వెళ్తూ ఉంటారో
దానికి వెళ్ళడానికి కొంచెం టైం పట్టచ్చును. వెళ్తున్నంతసేపు మీకు ఏంటవుతుందంటే ఆ పర్టికులర్ స్టేజ్లో కాన్షియస్ లెవెల్స్ విల్ బీ డిఫరెంట్. దట్ ఈస్ విల్ కాల్ ట్రాన్సెండెంటల్ కాన్షియస్ బీయింగ్ అంటారు. ఆ బీయింగ్లోకి మీరు ఎప్పుడైతే వెళ్ళారో మీ యొక్క ఓన్ ఆత్మ, యూ కెన్ సీ యువర్ ఓన్ ఆత్మ, యూ కెన్ పర్సీవ్ ఇట్, యూ కెన్ పర్సీవ్ యువర్ ఓన్ ఆత్మ. అప్పుడు మీకు ఏంటంటే బ్యాలెన్స్ ఏంటి, బాడీ మైండ్ అండ్ సోల్, ఆల్ ద త్రీ బ్యాలెన్స్ యూనిటీ ఎప్పుడైతే వచ్చిందో మీరు యు ఆర్ ఇన్ ఏ డిఫరెంట్ ప్లేన్ ఆల్ టుగెదర్, ఎంటైర్లీ డిఫరెంట్. మీరు ఎక్కడున్నారో మీకు టైం తెలియదు, మీరు మీ బాడీ సెన్స్ మీకు తెలియదు, అండ్ మీరు ఎవరి దగ్గర ఉన్నారో తెలియదు. బియాండ్ టైమ్ అండ్ స్పేస్, we are going beyond time, space and causation completely. Where you are, you do not know. You are entirely different level, different place altogether. ఆ స్టేజ్ ఎప్పుడైతే మీకు వచ్చిందో ఆ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లో మీరు సిద్ధి సూత్రాలు తీసుకుంటే వాటి పటుత్వం ఎక్కువ ఉంటుంది, అవి ఆటోమేటిక్గా జరుగుతాయి. మీరు అనొచ్చును మంత్రాలకి చింతకాయలు కరాలుతాయని, కానీ ఆ స్టేజ్లోకి వెళ్ళిన వాళ్ళు అనుకున్నవి ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి సిక్స్త్ సెన్స్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. దట్ ఈస్ దేర్. మీ దగ్గర ఉన్నాయా సిద్ధి సూత్రాస్? ఇవన్నీ కొన్ని మనం నార్మల్ వాళ్ళకి చెప్పకూడదు. దోస్ హు ఆర్ ఆల్రెడీ గ్రాడ్యుయేటెడ్, దోస్ ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్, ఒకసారి ఒక లెవెల్ దాకా వచ్చిన దాకా, ఈవెన్ మహర్షి దాంట్లో కూడా 500 hours to 1000 hours మెడిటేషన్ చేసిన వాళ్ళకి ఇవన్నీ చెప్తారు వాళ్ళు. ఇవన్నీ కాల్డ్ అడ్వాన్స్ లెవెల్స్. మనుషులు సీరియస్గా ఉండి దాన్ని పరిశోధన చేసే వాళ్ళకి అవన్నీ నేర్పుతారు. లేని వాళ్ళకి నేర్పితే వాళ్ళు దాన్ని దే మైట్ యూజ్ ఇట్ ఇన్ ఏ బ్యాడ్ సెన్స్ ఆఫ్ ఇట్. అందుచేత మేము చెప్పేది ఎవరైతే సీరియస్గా వాళ్ళకి కావాలని చూసారు, అదే టీచర్స్ అవడానికి వాళ్ళు ఎవరిని మిగతా వాళ్ళందరికీ నేర్పడానికి ఎవరో టీచర్స్ అవుతుంటారు, వాళ్ళకి ఇవన్నీ సిద్ధి సూత్రాస్ అన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ మామూలుగా దాన్ని ఎవరు డిస్కస్ చేయరు జనరల్గా. ఇవన్నీ ఒకసారి నెక్స్ట్ కాన్షియస్ లెవెల్ అంటే మనం ఇప్పుడు మాట్లాడుతుంది వేకింగ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, థర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అని. ప్రతి మనుషులు ఈ థర్డ్ స్టేట్ సమాప్తంలో అయిపోతుంటారు, కానీ దేర్ ఆర్ 4th stage, 5th stage, 6th stage and the 7th stage, aham brahmasmi. All these stages one by one gradually you can go. Only human beings can go. Only manushulo velagalaru, because manushulo yokka naralu, manushulo yokka brain వాళ్ళకి దీంతోటే మనం హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చును. యానిమల్స్ ఎవరు వెళ్ళలేవు ఇప్పటిదాకాను. సో ఈ మానవ జన్మ యొక్క కారణం ఏంటంటే ఈ 7th స్టేట్ ఆఫ్ దాని దాకా వెళ్ళడానికి మనకి దోక్తత ఉంది. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అహం బ్రహ్మాస్మి తెలుసుకోవడం వేరు, తెలుసుకున్న తర్వాత అనుకోవడం వేరు, అనుకున్న తర్వాత అహంకారంతో బిహేవ్ చేయడం వేరు. ఎందుకంటే నేను అహం బ్రహ్మాస్మి, నేనే దేవుణ్ణి అనే ఒక అహంకారపూర్వకంగా నేను చెప్పింది కరెక్ట్, నేను దేవుణ్ణి కదా, ఆ దేవుణ్ణి అనేది అనుభూతి చెందినవాడే నిజమైన దేవుడు. కానీ ఆ అనుభూతి అనేది ఎప్పుడు జరుగుతుంది? చైతన్య స్థాయి ఏ లెవెల్లో ఉన్నప్పుడు జరుగుతుంది? అది మనం ఇప్పుడు ట్రై చేస్తున్నది భావాతీత ధ్యానాది 4th స్టేట్ ఆఫ్ ట్రాన్సెండెంటల్ కాన్షియస్నెస్ అంటారు. అది 4th స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. దాని తర్వాత కాస్మిక్ కాన్షియస్నెస్ అంటారు. కాస్మిక్ కాన్షియస్నెస్ అంటే ఈవెన్ డ్యూరింగ్ స్లీప్ ఆల్సో యూ హ్యావ్ అవేర్నెస్. దట్ ఈస్ మీకు కావాలంటే దానికి ఎగ్జాంపుల్ కావాలంటే శంకరాభరణం సినిమా మీరు అందరూ చూసుంటారు. శంకరాభరణం సినిమాలో శంకర శాస్త్రి గారు పడుకుని ఉంటారు. ఆయనకి లయబద్ధంగా లేనిది ఏదైనా పాట ఏదైనా తీసుకుంటే ఆయన ఇమీడియట్లీ ఆయన ఆటోమేటిక్గా కరెక్ట్ చేస్తారు. ఆయన పడుకుని ఆయన అలా శిష్యుడు వచ్చి శుశ్రూష చేస్తూ చేస్తూ ఒక చరణం అందుకుంటాడు. ఆ చరణంలో స్టాప్ అయిపోతుంది మధ్యలో. దాన్ని పూరించింది శంకర శాస్త్రి గారు పూరిస్తారు. అని ఆయన పడుకుని ఉన్నారు. పడుకున్నా కూడా ఆయన అది పూరించగలిగారు. అంటే ఆయన కాన్షియస్ లెవెల్స్ ద కాస్మిక్ కాన్షియస్నెస్ means during sleep also his consciousness is aware of what is right, what is wrong and corrections చేయగలిగారు. అది 5th state of consciousness we call it, cosmic consciousness. ఈ స్టేజ్కి ఎప్పుడైతే వెళ్ళారో మీకు అందరూ ఒకటే, మానవులందరూ ఒకటే. మీ వ్యూ దృక్పథం ఆ ప్రపంచాన్ని చూడడం, సేమ్ పర్సన్ సేమ్ పేరు విశ్వనాథం, బట్ ప్రపంచాన్ని చూసే విధానం అలాగే వేరేగా ఉంటుంది. అందరూ మనం ఒకటే, వేరే దిశ లేదు అన్న వాట్ యు కాల్ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ వస్తుంది. ప్రతి మనుషులకి ఇది వస్తుంది, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. మీరు మెడిటేషన్ కంటిన్యూస్గా చేస్తూ ఉంటే, హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే, అంటే ఒక లెవెల్ వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా నర్వస్ సిస్టమ్ స్లో అండ్ స్టడీగా తన ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, స్ట్రెస్ ఫ్రీ అయిపోతూ ఉంటుందో, ఆటోమేటిక్గా యువర్ నర్వస్ సిస్టమ్ పుషెస్ టు ద నెక్స్ట్ లెవెల్. క్లీనింగ్ ఆఫ్ యువర్ నర్వస్ సిస్టమ్ ఇంటర్నల్లీ
పుషెస్ హ్యూమన్ నర్వస్ సిస్టమ్ టు నెక్స్ట్ లెవెల్. ఆ నెక్స్ట్ లెవెల్ తర్వాత ఇంకా మీరు మెడిటేషన్ చేస్తూ కంటిన్యూస్లీ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు అయితే కాస్మిక్ కాన్షియస్ నుంచి గాడ్ కాన్షియస్నెస్ వెళ్తారు. దానికి మేము ఉదాహరణ కావాలి అంటే స్వామి విశ్వామిత్ర ఆయన కూడా మీలాగే నాలాగే మనుషుడై పుట్టాడు, తల్లిదండ్రులు ఉన్నారు, కానీ ఆయన తపోశక్తి వల్ల గాడ్ కాన్షియస్ దగ్గర వెళ్ళి ఇంకొక యూనివర్స్ని క్రియేట్ చేయగలిగాడు ఆయన కూడా తపస్వి. ఆ తర్వాత ఇంకా ఫర్దర్ ఇంకా తపస్సు చేసుకుంటూ అంటే ధ్యానం చేసుకుంటూ పని చేసుకుంటూ నార్మల్గా ఉంటే హ్యూమన్ నేచర్ ఇంకా ప్యూరిఫై అంతా అయిన తర్వాత మనం అందరూ వినే ఉంటాం రామకృష్ణ పరమహంస ఆయన 7th స్టేట్ ఆఫ్ కాన్షియస్, అదే అహం బ్రహ్మాస్మి. అంటే ఆయన అన్ని దీంట్లోనూ జీవాలను అజీవాల్లోనూ అన్నింట్లోనూ ఆయన చూసుకోగలిగాడు. అదే కాకుండా ఆయన ఎప్పుడైతే అల్లా గురించి ఎప్పుడైతే తపస్సు చేస్తున్నాడో ఆయన ఫిజికల్ క్యారెక్టర్స్ అన్నీ ఒక ముస్లిం కింద తయారైపోయి బియర్డు స్కల్ క్యాప్ తోటి ఆయన ముస్లిం కింద కనబడేవాడు ఆయన. ఈవెన్ దో ఆయన ఖాళీ సాధన చేస్తున్నప్పుడు బాడీలో ఫిజికల్ హార్మోన్ సిస్టమ్ కూడా ఫిమేల్ లా మారిపోయి ఒక లేడీ దిశలో పూర్తిగా ఫిజికల్ బాడీ చేంజెస్ లైక్ ఏ ఫిజికల్ హ్యూమన్ లేడీ అండ్ దెన్ it used to just reflect that, and he has seen Kali everywhere. ప్రతి తనలో కాదే ప్రతి దాంట్లో జీవ చర అచర అన్నింటిలోనూ ఆయన చూడగలిగాడు. అది 7th స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అని మనకు కూడా తెలిసింది అంటాను. అంత స్టేజ్కి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి దీంట్లో రీసెర్చ్ చాలా తక్కువ అవుతుంది. ఇది ఓన్లీ కారణ జన్మలో ఎవరో దీనికి హంస స్వరూపులు పరమహంస స్వరూపులకు మాత్రమే సాధ్యం అవుతుంది. అందుకే వాళ్ళని పరమహంస అన్నారు, పరమహంస స్వరూపులు అంటారు. ఇప్పుడు మనకి యోగిక్ మెథడ్స్ ఉన్నాయి, అలాగే ఒక్కొక్క గురువు ఒక్కొక్క మెథడ్ తీసుకొచ్చాడు. మహర్షి మహేశ్వరి యోగి గారు ఈ స్పిరిచువాలిటీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకొచ్చిన న్యూ ఏజ్ మాస్టర్ కింద నాకు తెలిసిన వాళ్ళు. ఎందుకంటే అంతకు ముందర ఒక గురు పరంపర, గురువు దగ్గరికి వెళ్ళాలి, శిష్యుడు నేర్చుకోవాలి, అదేదో 6 నెలలు 1 year ఉండాలో 2 years ఉండాలో 3 years ఉండాలో తెలియదు. అలాంటి ఒక సిస్టంలో నుంచి మహర్షి యోగి గారు ఒక కమర్షియలైజ్ సిస్టమ్ 1 week కోర్స్ 10 days కోర్స్ ఇట్లా తీసుకొచ్చారు. దానివల్ల సమాజానికి పొందిన బెనిఫిట్ ఏంటి, దానివల్ల ఆటోమేటిక్గా, ఎందుకంటే మహర్షి మహేష్ యోగి గారు లేరు అంటే ఈరోజు శ్రీశ్రీ గారు లేరు, డాక్టర్ దీపక్ చోప్రా గారు, ఎందుకంటే 7 స్పిరిచువల్ లాస్ ఆఫ్ సక్సెస్ అని వారిది చాలా ఫేమస్. అలాగే వారు లేకపోతే మనకి ఋషి ప్రభాకర్ గురువు గారు లేరు, ఋషి ప్రభాకర్ గారు లేకపోతే జగ్గి వాసుదేవ్ గారు లేరు, అలాగే భిక్షమయ్య గురువు, వీళ్ళందరూ కూడా ఒక మహేష్ మహర్షి యోగి గారు తీసుకొచ్చిన న్యూ విధానంలో నుంచే పుట్టుకొచ్చిన వాళ్ళు కదా. సో వారి వల్ల జరిగినటువంటి సమాజానికి బెనిఫిట్ ఏంటి? మన ఋషి పరంపరగా మొట్టమొదటి నుంచి గురు శిష్య పరంపరలో మన వేదిక శాస్త్రంలో ఉన్నది. అప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఒక రాజులకు ఆర్ బ్రాహ్మణులకనే ఉండేది. కానీ ఎప్పుడైతే మన సిస్టమ్ మారిపోయిన తర్వాత మహర్షి మహేష్ యోగి గారు బ్రహ్మానంద సరస్వతి గారి శంకరాచార్య ఆఫ్ జ్యోతిర్పీఠ్ బ్రహ్మానంద సరస్వతి గారు శిష్యరికం అయిన తర్వాత ఆయన వెస్ట్రన్ కంట్రీస్కి ఎప్పుడైతే వెళ్ళారో దీన్ని డెవలప్ చేయడానికి అని చెప్పి, న్యాచురల్లీ వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళందరూ మనం చెప్పింది వాళ్ళు ఏదో హిందూ ధర్మశాస్త్ర ప్రయోగం ఉద్దేశం మీద వచ్చారని చెప్పేసి ఉంటారు అని దే వాంటెడ్ టు టెస్ట్ ఇట్. మహర్షి గారు చెప్పారు దీన్ని మీ ఇష్టం వచ్చినట్టు టెస్ట్ చేసుకోండి, సైంటిఫిక్ అనాలిసిస్కి ఇచ్చారు. ఆ 1960s యూ మే బీ అవేర్ హోల్ వరల్డ్ ఈస్ జస్ట్ హ్యావింగ్ హిప్పీ కల్చర్. somehow they are into drugs, addiction of drugs in the western countries. వాళ్ళకి ఆ స్ట్రెస్సెస్ ఎప్పుడైతే రిలీజ్ చేయాలని చెప్పి వచ్చిందో ఈ మెడిటేషన్ వల్ల మహర్షి మహేశ్వరి గారి మెడిటేషన్ వల్ల వాళ్ళందరూ డ్రగ్స్ లేకుండా రాత్రి హాయిగా నిద్రపోయేవారు. అప్పుడు ఎప్పుడైతే ఇది అడ్వర్టైజ్మెంట్ వచ్చిందో మొట్టమొదటి వచ్చిన వాళ్ళందరూ ఆ న్యూయార్క్ టైమ్స్లో వెన్ దే అడ్వర్టైజ్డ్ ఇట్ 5-6 million people they want to learn this transformation. ఒక్కసారి 5 million people వాళ్ళందరూ ఏదో ఎన్లైటన్మెంట్ అయిపోవాలని చెప్పేం కాదు, వాళ్ళకి డాక్టర్ దిసింగ్ ఏదో ది బ్లడ్ ప్రెషర్ తగ్గాలనో లేకపోతే హార్ట్ బీట్ ఏదో తగ్గాలనో ఏదో శరీరంలో ఉండే అవలక్షణాలు ఏదో తగ్గాలని కోసం వాళ్ళందరూ దే వాంటెడ్ టు కమ్ అండ్ లెర్న్ ది ట్రాన్స్ఫర్మేషన్. అప్పుడు మహర్షి గారు ఏం చేశారంటే ఒక కోర్స్ పెట్టి ట్రాన్స్ఫర్మేషన్ టీచర్స్ అని క్రియేట్ చేసి వాళ్ళకి ఒక్క మహర్షి గారు ఇంతమందికి చెప్పడం కష్టం అంచేత టీచర్స్ని ఒక గ్రూప్ చేసి 1 year కోర్స్ పెట్టి వాళ్ళకి టీచ్ చేసి
ఇన్ టర్న్ వాళ్ళందరూ వెళ్ళి మిగతా వాళ్ళకని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్, ఒక సెటప్ తయారు చేశారు ఆయన. చేసిన తర్వాత దీన్ని స్ప్రెడ్ చేయడానికి అదే కాకుండా ఒక కంట్రీ కాదు, అన్ని కంట్రీస్ అని చెప్పేసి ఇప్పుడు మోర్ దెన్ 200 కంట్రీస్లో ఆయన ఇదంతా స్ప్రెడ్ చేశారు. కోయిన్సిడెంటలీ అప్పుడు బికాస్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్, ఆ తర్వాత PTSD అండి, అమెరికన్ పీపుల్ దోస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వార్స్లోను రిటర్న్ వచ్చిన వాళ్ళందరికీ PTSD అని చెప్పేసి స్ట్రెస్ తనావతో ఉన్న వాళ్ళందరికీను రీసెర్చ్లోను ట్రాన్స్ఫర్మేషన్లో మంచి బెనిఫిట్స్ కనబడ్డాయి. సో అక్కడ డాక్టర్స్ అమెరికాలోను దోస్ హూ లెర్న్ ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళ ప్రిస్క్రిప్షన్లు కూడా తనావ్ గురించి ట్రాన్స్ఫర్మేషన్ నేర్చుకోవాలి ప్రిస్క్రిప్షన్లో రాసేవారు. అది డబ్బులు కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ రిటర్న్ చేసేవి, వాళ్ళకి రిఫండ్ చేసేది. సో ఇట్ బికేమ్ ఏ గ్రాడ్యువల్ దిస్ థింగ్, దెన్ ఆటోమేటిక్లీ ఇట్ బై గ్రౌండ్ హోల్ దిస్ థింగ్ ఇట్ బికేమ్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్. And about more than 200 countries now they are following it, and there is a research work done already. ఇప్పటిదాకా 800 రీసెర్చ్ పేపర్స్ భౌతిక శరీరం మీద, ఆధ్యాత్మిక దీని మీద, సొసైటల్ కాన్షియస్నెస్, వరల్డ్ పీస్, ఈ 4 సబ్జెక్ట్స్ మీద మొత్తం 800 సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్స్ ఉన్నటువంటి ఒక్కొక్క మెడిటేషన్ అది భావాతీత ధ్యానం. ఇంకో అదర్ మెడిటేషన్ వానికి అంత ఈక్వల్ ఇది ఉన్నా కూడా రీసెర్చ్ వర్క్ ఈజ్ నాట్ డన్. ఇదేంటంటే మనకి వెస్టర్న్ కల్చర్లో ఎక్కువ సైన్స్ని నమ్ముతారు కాబట్టి అక్కడికి ఫస్ట్ ఇది ట్రావెల్ అయింది కాబట్టి అక్కడ ఎక్కువ మందికి రీసెర్చ్ వర్క్ అనేది రమ్మంది. అయితే మహర్షి మహేష్ యోగి గారి యొక్క ఆరిజిన్ ఏంటి, అంటే ఎక్కడ నుంచి? ఆయన మన మధ్యప్రదేశ్లో జబల్పూర్లోను ఆయన BSc గ్రాడ్యుయేట్ చేసుకున్నారు. యాక్చువల్లీ బ్రహ్మానంద సరస్వతి గారినేమో ఆయన చూద్దాం అని చెప్పేసి ట్రై చేసిన 6 నెలల తర్వాత ఆయనకి దర్శనం అయింది బ్రహ్మానంద సరస్వతి గారిది. శృంగేరి కాదు, జ్యోతిర్పీఠ శంకరాచార్య ఆయన. జ్యోతిర్మఠ్ మనకి ఋషికేశ్ పైన జ్యోతిర్మఠ్ ఉంటుంది. ఇది మన ఆయన యాక్చువల్లీ బ్రహ్మానంద సరస్వతి గారు ఒక యూపీ బ్రాహ్మణ్ ఫ్యామిలీలో 9 ఏళ్ల వయసులో ఉండేటప్పుడు, ఆయన పుట్టినప్పుడు 9 ఏళ్ల వయసులో ఆయన బ్రహ్మ అంటే ఏంటి, వాట్ ఈస్ దట్ బ్రహ్మత్వం అని చెప్పి తెలుసుకోవడానికి స్కూల్కి వెళ్ళలేదు, స్కూల్కి వెళ్ళలేదు. ఆయన కాలినడకన గంగా జంక్షన్లో వెళ్తూ ఆయన గురువు గారిని సెలెక్ట్ చేసుకోవడానికి ముందు ఆయన ఉండేది 9 years బాయ్కి. హీ హెస్ సెలెక్టెడ్, హీ వాంటెడ్ హిస్ గురువు టు బి, కోపం ఉండకూడదు, కళ ఉండాలి, ఇలా 4-5 కోరికలు ఉన్నాయి ఆయనకి. అయిన తర్వాత ఒక గురువుని పట్టుకున్న తర్వాత ఆయన గురువుగా దాన్ని నేర్చుకున్న 14 yearsలో హీ బికేమ్ అన్ ఎన్లైటెండ్ పర్సన్. ఆయన జీవితాంతమును ఎక్కడ అంటే సూర్యరశ్మి కూడా జరుగునండి అగాఢమైనటువంటి అరణ్యాల్లో గడిపారు ఆయన లైఫ్ అంతాను రీసెర్చ్లోను. ఆ తర్వాత శంకరాచార్యాస్ దిస్సింగ్, శంకర మఠాలనేను శంకరాచార్యాస్ దిస్సింగ్ జ్యోతిర్పీఠకేమోను 150 years ఎవరు శంకరాచార్య గురుగారు ఎవరో దొరకలేదు. ఆఖరి గురుషి అయిపోయిన తర్వాత ఈయన్నేమోను అందరూ వెళ్ళి అడిగారు, రిక్వెస్ట్ చేశారు అండ్ రిఫ్యూజ్ చేశారు. కానీ సమ్హౌ బిఫోర్ దిస్ 1940sలోనేమో ఆయన రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఫస్ట్ శంకరాచార్య ఆఫ్ జ్యోతిర్పేట శంకరాచార్య జ్యోతిర్పేట ఏమో ఆయన 10-12 ఏళ్ళు అంతా పనిచేశారు. చేసిన తర్వాత ఆయన దేవాంతం అయిపోయింది. ఆయన ఒక్కసారి స్కూల్కి కూడా వెళ్ళలేదు. కానీ ఆయన శిష్యుల పరంపర చెప్పాలి అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, మన సర్వేపల్లి రాధాకృష్ణ, ఈ మేధావులందరూ ఆయన దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసేవారు. So enlightenment, when a person is enlightened, everything comes from within. There is everything in every human being, only thing you have to tap it, that source is there. So Brahmananda Saraswati garu school ki velladam kuda Dr. Rajendra Prasad and the greatest philosopher of India, సర్వేపల్లి రాధాకృష్ణ గారు, వీళ్ళందరూ ఆయన దగ్గరికి డిస్కస్ టీచర్స్ డే వాళ్ళందరూ ఆయన దగ్గరికి డిస్కస్ చేసేవారు. దట్ ఈస్ ద సిచ్యువేషన్. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఈజ్ ఎంటైర్లీ ఈజ్ డిఫరెంట్ ఆల్ టుగెదర్ ఎంటైర్లీ. ఈజ్ లైఫ్ ఈజ్ ఫర్ సంథింగ్ ఎల్స్. దే ఆర్ ఆల్ కారణ జన్మకులు. ఆయనకి వన్ ఆఫ్ ద శిష్య ఈజ్ మహర్షి మహేష్ యోగి. One of the Shishyas, there are many Shishyas, one of the Shishyas who developed this transcendental meditation into the Western countries in a different fashion.
దిస్ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అని మన ఏన్షియంట్ వేదిక్ కల్చర్లో ఉండేది. యద్భావం తద్భవతి. దట్స్ ఆల్. దీన్ని ఒక పేరు మార్చి వెనకాతలు చెప్పడమే తప్ప ఇది మన యోగేశ్వర్లు అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ట్రాన్సెండ్ అయ్యే పైకి వెళ్ళారు అందరూ. ఈవెన్ రమణ మహర్షి గారు కూడా ట్రాన్సెండ్ నుంచి మాట్లాడతారు, వివేకానంద కూడా ట్రాన్సెండ్ మాట్లాడారు. మన బెంగాల్లో రినైసెన్స్లో ఉన్న చాలామంది మహర్షులు అందరూ కూడా అబౌట్ దే ఆర్ స్పోకెన్ అబౌట్ ట్రాన్సెండెన్స్. ఒకసారి కాకపోతే ఒకసారి అయినా మాట్లాడారు. ఇది అందరికీ, కానీ ఈయన సైంటిఫిక్గా ఈజీ వేగా అందరికీ అర్థమయ్యేటట్టు ఏమీ చేయకుండా అండ్ మోర్ సైంటిఫిక్ రీసెర్చ్ వర్క్ ఆల్సో బీయింగ్ డన్, అందుచేత ఇది మోర్ పాపులరైజ్ అయ్యింది. అదే మనం స్పిరిచువల్గా చూసుకున్నా కానీ జాగృత, సుషుప్తి, స్వప్న, తురియా స్టేట్ ఇది భావాతీత. ఫోర్త్ స్టేజ్ తురియా స్టేజ్, ఫోర్త్ స్టేజ్ వి కాల్ ట్రాన్సెండెంటల్ కాన్షియస్, దట్ ఈస్ తురియా స్టేట్. ఆ తురియా స్టేట్ తర్వాత అన్నీ ఆటోమేటిక్గా తురియా స్టేట్ నుంచి పైకి ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో మిగతా అన్నీ ఆటోమేటిక్గా మీరు అన్నట్టుగా మన ఇది అహం బ్రహ్మాసి దాకా ఆ లైఫే లీడ్ చేస్తుంది. ఈ నర్వస్ సిస్టమే ప్యూరిఫై అవుతూ ఇట్ డెవలప్స్ ఇట్ టు ద ఫర్దర్ లెవెల్స్ ఆటోమేటిక్గా. అది మనకి కొంతమంది ఏమంటారు 12th చక్ర అని చెప్తారు, అది చక్ర మెడిటేషన్ వాళ్ళు చెప్తారు అది. బట్ ఏదైనా కూడా మీది ఆధారం ఏంటి? ధ్యాన మూలం ఇదం జగత్. మనం తీసుకొచ్చింది ఏమీ లేదు, తీసుకువెళ్ళేది ఏమీ లేదు, కానీ ధ్యానం మీరు కానీ ధ్యానం స్టార్ట్ చేశారంటే యూ కెన్ రైట్ యువర్ ఫ్యూచర్. నెక్స్ట్ జనరేషన్ మీరు ఏం కావాలో మీరు రాసుకోవచ్చు. ధ్యాన మూలం ఇదం జగత్. ఒక పర్సన్ ఒక ఫ్యామిలీలో ధ్యానం చేశాడు, మిగిలిన వాళ్ళు ఎవరూ చేయటంలా, వాళ్ళు ఇతనికి ఆపోజిట్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. ఇది ప్రకృతి సిద్ధమైనది ఏంటండి. ప్రకృతిలో కూడా ఆపోజిట్స్ ఆల్వేస్ లివ్ టుగెదర్. అది ప్రకృతి సిద్ధం, దాని ప్రకృతి అంటాం, అదే న్యాచురల్ లా అంటాం. న్యాచురల్ లాలో అది ఎగ్జిస్టింగ్లో ఉంది, అది మనం ఏం చేయలేము దాన్ని. సూర్యుడు ఉదయిస్తాడు ఈస్ట్ సైడ్, వెస్టర్న్ సైడ్ ఉదయిస్తాడు, నైట్ వస్తుంది, సో దట్ రెస్ట్ తీసుకుంటుంది. దోస్ ఆర్ ఆల్ నెగిటివ్స్ హ్యావ్ టు ఎగ్జిస్ట్ టుగెదర్. మీరు అంత తాకేందు నా ఓన్ ఫ్యామిలీలో నేను మా వైఫ్ చేసిన మా అబ్బాయి చేయడు, దానికేంటుంది? ఇట్స్ ఇన్ ఇండివిజువల్ దిస్ థింగ్. దీన్ని మనం ఫోర్స్ చేయలేం. దీనికి యాక్చువల్లీ చెప్పాలి అంటే మీకు పూర్వజన్మ సుకృతి కొంచెం ఉంటేనే కానీ ఈ లైన్లో మీరు రాలేరు. అందరూ అన్ని లైన్లోకి యాక్సెప్ట్ చేయరు. ఆల్ 5 fingers ఆర్ నాట్ సేమ్. అందరికీ ఈ దృష్టి ఉండాలని కూడా లేదు. మేము 2 brothers 1 sister, నాకు ఒకటికి ఈ భావన వచ్చింది, మిగతా ఇద్దరికి లేదు, మా పెద్దవాళ్ళిద్దరికి. అట్లీస్ట్ నన్ను చూసేదని నేర్చుకుందని నేను చెప్తానని కూడా అక్కర్లేదంటారు. అది ఆల్ వేరియస్ వేస్ ఆర్ దేర్. దానికి మనం పూర్వజన్మ సుకృతానికి దేర్ ఈజ్ సంథింగ్. It just gives your directions now. Now you start doing this thing, it gives you further this thing. Ee line entirely different. Andike antam mem, those who are interested only we teach them. We can take the horse to the water, we can't make it drink. అంచేత వాళ్ళంతటి వాళ్ళు వచ్చి నేర్చుకుంటానంటే మేము చెప్తాం, లేకపోతే మేము చెప్పాం. అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేర్పిస్తారు ఖచ్చితంగా. ఈ వీడియో చూసి వస్తే వాళ్ళందరికీ టీచ్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? ఒక కండిషన్ అది. యాక్చువల్లీ దీనికి 7 steps దిసింగ్ కోర్స్ అని చెప్పేసి మాకు మహర్షి మహేష్ యోగార్ దిసింగ్లో వీ గేవ్ ఎ వౌచ్ దేర్. బట్ ప్రజెంట్ సినారియో ఇప్పుడు ఉన్నటువంటి COVID-19 సిచ్యువేషన్లో మన పక్కవాడు మన మానవత్వం అంటే మన పక్క మానవుడు చచ్చిపోతున్నాడు, వాడు బతకాలి, వాడికి కొంచెం ధైర్యం కావాలి, మనిషి వాడి కాళ్ళ మీద వాడు నిలబడేయాలంటే ఇప్పుడు ఆ స్ట్రెస్ ఆ తనావు తీయగలిగితే మనంతటా మనం ఏమైనా చేయగలిగితే ఈ కండిషన్ వేరు. ఈ కండిషన్స్లో ఐఎమ్ రెడీ టు గివ్ ఇట్ టు ఎవ్రీబడి ఆన్ ద టీవీ ఛానల్. ఇప్పటిదాకా టీవీ ఛానల్స్లో మహర్షి గారు ఇప్పటిదాకా ఎవరికి టీచ్ చేయలేదు, ఆ టైమ్స్లో టీవీ ఛానల్స్లో టీచ్ చేయలేదు ఎవరు. బట్ మా గ్రూప్ మెడిటేషన్స్ అని ఉండేవి. ఇప్పుడు నో ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్పెరిమెంట్ విత్ ద టీవీ ఆల్సో. వీ కెన్ డూ ఇట్, వై కాంట్ వీ డూ ఇట్? అయితే ఇప్పుడు మనకి బయట సమాజంలో ఆసనాస్ అని ఉన్నాయి, యోగాలో ఆసనాస్, కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఆసనాస్కి ఎక్సర్సైజ్ తేడా ఏంటి? ఫస్ట్ డెఫినేషన్ ఆసన వెరీ సింపుల్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆసన? ఆసన స్థిరం సుఖం ఆసనం. స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. ఈ రెండు లేకపోతే అది ఆసనం అవ్వదు. వెరీ సింపుల్. అక్కడ మన పతాంజలి సూత్ర ప్రకారంగాను ఆసనాస్ దేనికి చెప్పారు? మీరు బాడీ అండ్ మైండ్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్, వైఫ్ అండ్ హస్బెండ్. మైండ్ హ్యాస్ టు బి స్టిల్ మీన్స్ బాడీ షుడ్ బి స్టిల్. అంచేత వాళ్ళు ఏం చేశారు? ఆసనాస్ పెట్టారు ముందున. అంచేత ఆసనాస్ వల్ల బాడీ స్టిల్నెస్ వస్తుంది, స్థిరం రావడానికని. అందుకే ఆసన సిద్ధి అన్నారు. అంటే ఒక పర్టికులర్ ఆసనాల్లో 20 నిమిషాలు కూర్చోగలిగితే, 10 నిమిషాలు 20 నిమిషాలు, దాన్ని పద్మాసనం ఇచ్చారు. అది స్టిల్
దాంట్లో మూలాధార చక్రాన్ని స్టిల్ చేసుకోవడానికి దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఒక్కొక్క ఆసనంలోనూ. ఆ మూలాధార చక్రం మీద అలా పద్మాసనంలో కూర్చోగలిగే 20 నిమిషాలు కూర్చోగలిగితే మైండ్ ఆటోమేటిక్గా ఇండైరెక్ట్లీ స్టిల్ అయిపోతుంది. అప్పుడు మీ ప్రాణాయామాదిష్టం కూడాను బ్రెత్ రేట్ ఆటోమేటిక్లీ రెడ్యూసెస్, హార్ట్ బీట్ కూడా రెడ్యూస్ అవుతుంది, అన్ని కూల్ అండ్ కమ్ స్లోగా అవుతుంది. ఓకే, ఇది అక్కడ నుంచి మీరు కానీ ఇఫ్ యూ టేక్ ఎనీ మెడిటేషన్ ఆటోమేటిక్ అంటే బాడీ స్టిల్నెస్ లేకపోతే మైండ్ స్టిల్గా ఉండదు, యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో బాడీ స్టిల్నెస్ ఇంపార్టెన్స్ ఈజ్ గివెన్ ఆసనాస్, ఆసన సిద్ధి. ఆసన సిద్ధి తర్వాతే మన ప్రాణాయామ చెప్పేవారు, ప్రత్యాహార చెప్పేవారు. ఇది మహర్షి గారు ముందు చెప్పారు, రిలాక్సింగ్గా కూర్చుని ముందు నేర్చుకోండి, తర్వాత ఇవన్నీ నేర్చుకోవచ్చును ఇంపార్టెన్స్ అని చెప్పేసి ఇంకా చెప్పారు. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నప్పుడు ఆ ధ్యానం మన బ్రెయిన్ మీద ఎట్లాంటి ప్రభావం చూపుతుంది, మన లంగ్స్ మీద ఎలా ప్రభావం చూపుతుంది, మన హార్ట్ మీద ఎలా ప్రభావం చూపుతుంది? ధ్యానంలోకి ఇప్పుడు మనం వెళుతున్నది అన్నది మహర్షి గారి ధ్యానంలోనూ యాక్చువల్లీ మైండ్కి ప్రతి వాళ్ళ మైండ్ను సపోజ్ ఒక మనిషి తిండి బాగా తింటున్నాడు, వాడికి దాంట్లో హ్యాపీనెస్ ఉంది, అందులో వాడు మళ్ళీ తింటుంటాడు. అలాగే ఒకడు ఆర్టిస్టు ఏదో వేస్తూ గీతలు గీస్తూ ఉంటాడు, వాడికి దాంట్లో హ్యాపీనెస్ ఉంది. ఒకడు ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు, వాడికి దాంట్లో హ్యాపీనెస్ ఉంది. ఒకడు పాడుతూ ఉంటాడు, వాడికి దాంట్లో హ్యాపీనెస్ ఉంది. అంటే ప్రతి మానవుడి యొక్క మనసు హ్యాపీనెస్ అండ్ హయ్యర్ హ్యాపీనెస్ని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. ఈ మైండ్ యొక్క హయ్యర్ హ్యాపీనెస్ గురించి ఏం చేశారు, దానికి ఒక థాట్ ప్రాసెస్ ఇచ్చి ఒక సౌండ్ ఇచ్చి, ఎప్పుడైతే యాక్చువల్లీ మన బ్రెయిన్ ఏంటి కంప్యూటర్ లాగా ఉంటుంది, దీనికన్నీ మనకి ఫీడింగ్ ఏంటి, ఐస్ నుంచి 83%, టాక్ నుంచి 11%, సౌండ్స్ నుంచి అనదర్ దిస్ థింగ్, టచ్ అండ్ అదర్ దిస్ థింగ్, టోటల్ 100% వీఆర్ ఫీడింగ్ ది కంప్యూటర్. ఆ తర్వాత బ్రెయిన్ కంప్యూటర్ అంతా చేసి, ఇది వాచి, ఇది నేను చూశాను ఆల్రెడీ, ఇది జెంట్స్ వాచి, దీనికి అబౌట్ 200 milliseconds టైం పడుతుంది, దీనంతా టాక్సింగ్ అంటారు. సో ఇవన్నీ బ్రెయిన్ కంప్యూటర్ చేస్తూనే ఆటోమేటిక్గా. సో మనం బ్రెయిన్ కామ్ డౌన్ చేయాలి, ఈ సెన్సరీ థింగ్స్ అన్నిటిని మనం క్లోజ్ చేయాలి. అందుకే ఏ మెడిటేషన్ ముందు కళ్ళు మూసుకుంటారు, కామ్ అండ్ క్వైట్ ప్లేస్ చూసుకుంటారు. ఇవన్నీ దేనికి, అవుట్పుట్స్ అవుట్ సైడ్ నుంచి ఇన్ఫ్లుయెన్సెస్ నుండి సెన్సరీ ఇన్పుట్స్ టు ద బ్రెయిన్ అన్నీ స్టాప్ చేస్తున్నాం బేసికలీ, అంతే కదా. అయిన తర్వాత మైండ్, కానీ మానవుల మైండ్కిను యానిమల్ మైండ్కి దేర్ ఇస్ డిఫరెన్స్. యానిమల్ మైండ్ ఎప్పుడు ఫైట్ ఆర్ ఫ్లైట్ యాటిట్యూడ్, ఐదర్ ఇట్ ఫైట్ చేస్తుంది లేకపోతే పారిపోతుంది. కానీ మానవుడికి ఇంకో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఎడిషనల్గా ఉంది, అదే ఐక్యూ అంటారు. అదే CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, హయ్యర్ హ్యూమన్ వాల్యూ దిస్ థింగ్ కంటెంట్, వేర్ థింకింగ్ కెపబిలిటీ ఉంది, ఇమాజినరీ క్యాపబిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ ఓన్లీ హ్యూమన్ బీయింగ్సే ఉన్నాయి. మీరు కళ్ళు మూసుకుని ఎన్నికన్నా ఉన్నా కూడా బార్ని పైనుంచి సెన్సరీ ఆబ్జెక్ట్స్ అన్ని క్లోజ్ చేసినా కూడా మీ బ్రెయిన్లో ఉన్న దిస్ థింగ్ ఆలోచన ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటుంది. దాన్ని కూడా మనం స్టాప్ చేయాలి, మనం ఫోర్స్ఫుల్గా స్టాప్ చేయకూడదు, దానంతటి స్టాప్ చేసేపటి విధానాన్ని ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అంటారు. అది కూడా స్టాప్ అయ్యి స్టిల్నెస్కి వెళ్ళినప్పుడు అది ప్యూర్ కాన్షియస్నెస్కి వెళుతుంది. ఆ ప్యూర్ కాన్షియస్నెస్కి రీచ్ అవ్వడానికి ఈజీ దృక్పథమైనటువంటి న్యాచురల్ టెక్నిక్ ఈజ్ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. యు ఆర్ ట్రాన్సెండింగ్ ఫిజికల్ and then psychological and then time, space and all that, and then finally merging with a pure consciousness which is there already. అది ప్రతి మనుషుల్లోనూ ఉన్నదే. ఓన్లీ థింగ్ ఈజ్ మనం లోపలికి వెళ్ళి దాన్ని కోర్స్ చేయాలి, అంతకన్నా ఇంకా పైన ఏం లేదు, లోపలికి కోర్స్ చేయడానికి. దానికి ఈ మెడిటేషన్ చాలా ఈజీ, సైంటిఫిక్గా వెళ్తుంది అండ్ ఈజీ టు డూ ఇట్, ఎనీబడీ కెన్ డూ ఇట్ అండ్ దెన్ ఎనీవేర్ యూ కెన్ ప్రాక్టీస్ ఇట్, నో ప్రీ కండిషన్స్, అనదర్ అడ్వాంటేజ్. అందుచేత ఇది బాగా అంటే వెస్ట్రన్ కంట్రీస్లో బాగా ఈజీగా డెవలప్ అయ్యింది. ఇప్పుడు భావాతీత ధ్యానాన్ని బేసిక్ లెవెల్లో ఎలా చేయాలో మాకు నేర్పిస్తారు? దీనికి బేసిక్ లెవెల్, సీనియర్ లెవెల్ అని ఏం లేదండి, అన్నీ ఒకే లెవెల్. టు బీ ఫ్రాంక్ ఏం లేదు. దాన్ని అక్కడ మనిషిని వాడు గురువు గారి దగ్గరికి, ద పర్సన్ హూ ఇస్ ట్రాన్స్ఫర్ మెడిటేషన్ టీచర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళేమో 4 days కోర్సు, 7 days కోర్సు, నా దే షార్ట్ కట్ ఇట్ 4 days కోర్స్ చెప్తారు. ఆ 4 days మీరు కంటిన్యూస్గా 1 to 1.5 వెళ్తే ఇట్స్ బీయింగ్ ఏ టెక్నిక్ లైక్ సైక్లింగ్. మీరు సైక్లింగ్లో మొట్టమొదటి ఏం చేస్తారు, ఎవరో ఒకళ్ళు సైకిల్ పట్టుకుంటారు, కూర్చుంటారు, బాబు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే రైట్ చేయమంటారు, రైట్ సైడ్ చేస్తారు. అలాగే ఒకసారి బ్యాలెన్స్ వచ్చిన తర్వాత మిమ్మల్ని వదిలేస్తుంటారు, మధ్యలోను 2 సార్లు పడుతుంటారు, బట్ ఆ తర్వాత బ్యాలెన్స్ పూర్తిగా వచ్చినా మీరు కూడా చేతులు వదిలేసి తొక్కుతారు. ఇది కూడా అలాంటిదే. ఈ మెడిటేషన్ మీరు కూర్చుని ఆ పర్టికులర్ టెక్నిక్ మీకు వచ్చిందా లేదా ఆ గురువుగారు చెప్తారు.
ఆ థాట్స్ కూడా ముందు మనం అవుట్ సైడ్ సౌండ్స్ అన్నిటిని క్లోజ్ చేసి పడేస్తున్నాం, అవుట్ సైడ్ సెన్సరీ దిస్సింగ్ ఇన్పుట్స్ అన్నిటి ద బ్రెయిన్ క్లోజ్ చేస్తున్నాం. ఆ తర్వాత ఆ పర్టికులర్ దిస్సింగ్ సౌండ్ ఆయన డిపెండింగ్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఆయన గురువుగారి దగ్గర నుంచి తీసుకుని మీకు అందిస్తాడు. అందించిన తర్వాత దాన్ని మీరు ఎప్పుడైతే మననం చేస్తుంటారో మనసు నుంచి, ఆటోమేటిక్గా మీ మైండ్లో ఉన్న థాట్స్ ప్రాసెస్ పెద్ద పెద్ద థాట్స్ని స్లోగా తక్కువైపోతాయి. ఆటోమేటిక్గా ఆ థాట్స్ కూడా పోతాయి. అండ్ దెన్ ఆ తర్వాత మీకు ఇచ్చిన సౌండ్ ఆ మంత్ర అది కూడా వ్యానిష్ అయిపోతుంది. అంటే ఏంటవుతుంది, మీకు థాట్ ఉండదు, మీ థాట్స్ ఉండదు, ఆ ఇచ్చిన మంత్ర కూడా ఉండదు. అంటే యూఆర్ గోయింగ్ టు ఏ ప్లేస్ ఆఫ్ సైలెన్స్, కంప్లీట్ సైలెన్స్, ప్యూర్ సైలెన్స్, దట్ ఈస్ కాల్డ్ బ్లిస్. అప్పుడు ఏంటవుతుంది, ఎప్పుడైతే మైండ్కి ఎంత ప్యూర్ సైలెన్స్ వచ్చిందో నర్వస్ సిస్టమ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయిపోయి ఇంట్లో కూల్ అండ్ కామ్ క్వైట్నెస్. నాట్ ఓన్లీ దాట్, రీసెంట్ దిస్సింగ్స్ సైంటిఫిక్ చూస్తుంటే ఆ పర్టికులర్ మెడిటేషన్ 20 minutesలోనూ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ దీనికి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది. అది యూ కెన్ సీ దట్ ఇట్ విల్ బి వార్మర్. అదే థాల్మస్ అండ్ ఎమిగ్డాలా అండ్ అదర్ దిస్సింగ్స్ విచ్ ఆర్ controlling the total nervous system, they become cooler, lesser blood goes there, so automatically it becomes cool and calm. మీకు యాంగర్ ఉన్నా కూడా ఎమిగ్డాలా ఎప్పుడైతే 20% 25% డీయాక్టివేషన్ అవుతుందో మీకు ఉన్న కోపం కూడా పోతుంది. అదే నర్వస్ సిస్టమ్ డీపర్ దాన్ ద డీపెస్ట్ రెస్ట్, మీకు నిద్రలో డీపెస్ట్ నిద్రలో ఉన్నట్టుకన్నా ఘనంగా కూడా ఈ మెడిటేషన్లో మీకు అంత రెస్ట్ దొరుకుతుంది. ఆ రెస్ట్ దొరకడం వల్ల బ్లిస్ఫుల్ కెమికల్స్ మీకు ఆటోమేటిక్గా లోపల ప్రొడ్యూస్ అవుతాయి. ఏటీపీ, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, సెరిటోనిన్, మెలటోనిన్, ఇవన్నీ మెడిటేషన్లోనే మీకు ప్రొడ్యూస్ అవుతున్నాయి. వీటన్నిటి వల్ల రీజనరేషన్ ఆఫ్ ద బాడీ స్టార్ట్స్ అండ్ యూ బికమ్ నార్మల్ ఆటోమేటికలీ. ఎంత టైర్డ్ అయినా కూడా మీరు ఆటోమేటిక్గా టైర్డ్నెస్ పోయి ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. ఒక 20 minutes మార్నింగ్ ఈవినింగ్ 2 times చేస్తే 24 hours మీరు యాక్టివ్గా ఉండొచ్చు. హాయిగా మీ పనులని నార్మల్ కన్నా ఫాస్ట్గా చేసుకోవచ్చు. యూ కెన్ గో టు ద నెక్స్ట్ లెవెల్స్ వెరీ ఫాస్ట్లీ, ఈజీలీ, సింప్లీ, వితౌట్ ఎనీ కండిషన్స్. ఈ యొక్క ట్రాన్జెన్షనల్ మెడిటేషన్ గురించి మీరు చెప్పుకుంటూ వచ్చారు. అసలు మాకు అలాగే ఈ యొక్క ధ్యాన పద్ధతులు ఎలా ఉంటాయి, సమ్ గైడెడ్ మెడిటేషన్ మాకు ఈ యొక్క ఎపిసోడ్లో ఎండింగ్లో భాగంగా మీరు చేయించండి. ఓకే, మీ భావ ప్రకారంగా గైడెడ్ మెడిటేషన్ ఒకటి చేద్దాం. ఇది అటువంటి భావాతీత ధ్యానం లాంటిదేను. ఇది ప్రతి వాళ్ళు ఎవరు బట్టి వాళ్ళు చేసుకోవచ్చును, దానికి ఇదేం లేదు. దీనికి 20 నిమిషాలు మనిషి కూర్చోగలిగి ఉండాలి. ముందు మనం చెప్పిన ప్రకారంగాను మనసు శాంతపడాలి అంటే శరీరం ముందు శాంతంగా ఉండాలి. అంచేత మీరు 20 నిమిషాలు ఏ పొజిషన్లో కంఫర్టబుల్గా కూర్చోగలుగుతారో ఆ పొజిషన్లో కూర్చోవచ్చు. కిందన కూర్చోవచ్చు, పద్మాసనంలో కూర్చోవచ్చు, ఈజీ చైర్లో కూర్చోవచ్చును, రిలాక్సింగ్ అవ్వచ్చు. కాళ్ళు 2 సెపరేట్ చేసుకోండి, షోల్డర్స్ రిలాక్సింగ్. బ్యాక్ బోన్ ఎప్పుడూ రెస్ట్ చేసుకోండి. బ్యాక్ బోన్ రెస్ట్ లేకపోతే మీరు 20 నిమిషాలు కూర్చోవడం కష్టం అవుతుంది. మొహం ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. దీంట్లో నేను మిమ్మల్ని ఏది కష్టపెట్టను. ఒకటి కళ్ళు మూసుకోమంటాను, కళ్ళు తెరవమంటాను, అంతకన్నా మిమ్మల్ని అడిగేది ఏం లేదు. బికాజ్ నేను ఇది టెక్నిక్ అని చెప్పాను. ఇది టెక్నిక్ కాబట్టి ఆ టెక్నిక్ ఎలా వస్తుందో మీరు కూడా చూస్తూ ఉంటారు. ఓకే, కాళ్ళు 2 సెపరేట్ చేసుకోండి. ఓకే, చేతులు కూడా విడదీసుకోండి. ఓకే, ముద్ర అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, రిలాక్సింగ్గా కంప్లీట్గా షోల్డర్స్ రిలీజింగ్గా, బ్యాక్ బోన్ రెస్ట్ చేసుకోండి. ఫేస్ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. చిదానంద స్వరూప. కళ్ళు కోమలంగా మూసుకోండి. జస్ట్ నార్మల్ బ్రెత్ నార్మల్గా ఉండేనండి. అలా మెయింటైన్ ఫర్ సమ్ టైమ్.
Slowly. Let us open the eyes. Take your own time, 5 to 10 seconds time. Slowly open the eyes. How are you feeling? Calm. Calm and quiet. Thoughts are still coming? No. Even if the thoughts are coming, you should not stop it. Let them come on their own. Thoughts will come without your effort. You are not doing any effort. So, when the thoughts comes, let them come. Suppose you are walking in the street, somebody is walking by the side of you. Don't bother. In the same fashion, thoughts are coming. Don't. మనం దేన్ని ఫోర్స్ చేయకూడదు. అలాగే ఇప్పుడు మీరు చూడండి, ఎంత ఏమీ చేయకుండా 3-4 నిమిషాలు కూర్చున్నప్పుడు కామ్ అండ్ క్వైట్గా బాడీ తయారైపోయింది. ఇప్పుడు ఆ వచ్చే థాట్స్ని కూడా, ప్రీమెంటల్ థాట్స్ను, ఆ థాట్స్ని కూడా మనం రెడ్యూస్ చేయడానికి నేను ఒక మీకు సౌండ్ ఇస్తాను. ఇది యాక్చువల్లీ నేను గురు పరంపర ప్రకారంగా మా గురు పూజ చేసిన తర్వాత ఆ సౌండ్ మా గురువు గారు నాకు పాస్ ఆన్ చేస్తే అది మీకు పాస్ ఆన్ చేయాలి. యాక్చువల్గా ఇక్కడ అవన్నీ చేయట్లేదు కాబట్టి మీకు ఒకటి నేను కామన్ దిస్సింగ్ ఇస్తాను. ఈ సౌండ్కి మీనింగ్ లేదు. మీనింగ్ ఉంటే మీరు ఎప్పుడు స్విమ్మింగ్ ఓన్లీ ఆన్ ద సర్ఫేస్, యూ కాంట్ గో టు ద డెప్త్స్. ఓకే, దాని ఆ ఉచ్చారణ అలాగే చేయాలి. ఇది ఇక్కడ అదేం లేదు. మీరు అది మర్చిపోతున్నా కూడా బాధపడకూడదు. ఓకే, దాన్ని పట్టుతుంగా అలాగే చెప్పాలని కూడా లేదు. ఇంకేదంటే మెంటల్ రిపిటేషన్, దీన్ని మెంటల్గా రిపీట్ చేయమని చెప్తాను మీకు. మెంటల్ రిపిటేషన్ నాట్ ఈస్ అ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్, ఇట్స్ ఎ ఫెయింట్ ఐడియా. That's all. If you just take anything mentally, it's only faint idea. It's not a correct pronunciation. So anything when you are taking mentally, what is happening? That automatically wavers. That sound goes haywire automatically, and sometimes it might also vanish. Let it go. Thoughts are coming. Don't bother. అంటే మీ ఎఫర్ట్లెస్గా దీన్ని తీసుకోవాలి, ఇన్నోసెంట్గా తీసుకోవాలి. ఇన్నోసెంట్గా మనం అందరూ చాలా తెలియని వాళ్ళం, కానీ దీన్ని ఏంటి గురువుగారు చెప్పారు అవుతున్న ఉద్దేశంలో ఇన్నోసెంట్గా ఎఫర్ట్ లేకుండా ఈ సౌండ్ని మీరు తీసుకోవాలి. ఎలాగా తీసుకోవాలంటే మీకు థాట్స్ ఎలా వస్తున్నాయో, అంటే మీకు ఆలోచనలు మీ ప్రమేయం లేకుండా ఎలా మనసులోంచి వస్తున్నాయో అదేవిధంగా ఈ సౌండ్ని మీరు తీసుకుని మనసులో మీరు చేసుకుంటూ ఉండాలి, ధ్యానం చేసుకోవాలి. మనసులో ఎప్పుడైతే చేస్తున్నారో అది ఆటోమేటిక్గా అది కూడా వ్యానిష్ అయిపోతుంది. మీరు ఆటోమేటిక్గా ఏ పొజిషన్ వేర్ ధ్యానం ఉండదు, ఐ మీన్ థాట్ ఉండదు అండ్ సౌండ్ కూడా ఉండదు. ఆ స్టేజ్కి మీరు ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, అది మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు ఇప్పుడే. ఓకే, నేను మీకు మీ చెవిలో చెప్తున్నాను, ఇది 4-5 సార్లు పైన రిపీట్ చేసి తర్వాత స్లోగా మెంటలీ తీసుకోండి. ఓకే, యాషి 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 యాషి. క్లోజ్ ద మౌత్ అండ్ జస్ట్ రిపీట్ ఇట్. కంటిన్యూ రిపీటింగ్ ఇట్, కంటిన్యూ రిపీటింగ్ ఇట్, కంటిన్యూ కంటిన్యూ కంటిన్యూ. ఇప్పుడు మెంటల్గా తీసుకోండి. కంటిన్యూ రిపీటింగ్ ఇన్ మెంటల్. కంటిన్యూ continue 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 continue. Do you remember the sound? జ్ఞాపకం ఉందా నేను చెప్పిన సౌండ్? నా చెవులో విస్పర్ చేయండి. దట్స్ ఆల్. ఇప్పుడు మీరు నార్మల్గా రండి. ఈ సౌండ్ మీరు తీసుకున్నప్పుడు మనసులోని తీసుకుంటారు. అది మెడిటేషన్ దగ్గర కూర్చున్నప్పుడు మాత్రమే సౌండ్ తీసుకుంటారు. ఆ తర్వాత మెడిటేషన్ తర్వాత దీన్ని మనం మర్చిపోతాం, దీంతో మనకి సంబంధం ఉండదు, దాని ఆలోచనే మనం చెయ్యం. ఓకే, ఇది మీ ఒక్కళ్ళకి మీ యొక్క కర్చన్ దిస్సింగ్స్ వల్ల నేను ఇచ్చినటువంటి సౌండ్ అది. ఓకే, ఐఎమ్ నాట్ యువర్ గురు, ఐఎమ్ ఓన్లీ ఇనిషియేటర్. Somebody else will be this thing who has just passed it on to me, I am passing it on to you. That's the secret of this. Okay, am I very clear to about it? So this you should not discuss it outside the meditation at all. Okay, this should be spoken out, only taken mentally. Because I am closer to you as this thing, so if you want you can just no meaning for that, nothing, not bother. Now sit comfortably. Comfort is more important. Legs apart, hands apart, shoulders released, backbone rested always. ఓకే, ఇది ఉంటే దీని మీద పెట్టుకోవచ్చు. మీకు ఎక్కడ రిలాక్సింగ్గా 20 minutes కూర్చోగలుగుతారో రిలాక్సింగ్గా కూర్చుండాలి. బ్యాక్ బోన్ రెస్టెడ్, జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. ఫేస్ షుడ్ బి ఆల్వేస్ లాఫింగ్, చిదానంద స్వరూప, ఆల్వేస్ లాఫింగ్. Breath is normal breath, do not force the breath, let it take out some natural normal this thing. And see that the coolness and calmness touching the crown of the head, percolating downwards up to the tips and toes, making the whole body cool, calm and quiet. You feel it, you have to feel that your body is becoming cooler, calm and quiet with that coolness. After 30 seconds of silence, you take your mantra mentally. We are going to meditate for 20 minutes.
Jai Gurudev. Stop the mantra, but don't open the eyes till I tell you to open it for 2 minutes. You can move your limbs. కాళ్ళు చేతులు కదలొచ్చును, కానీ కళ్ళు మూసుకుని ఉంచండి. దట్స్ ఆల్. ఒక 2 నిమిషాలు మంత్రాన్ని స్టాప్ చేసేయండి. 15 సెకండ్లు. ముప్పై సెకండ్లు, అర నిమిషం. నలభై 5 సెకండ్లు. అరవై సెకండ్లు, 1 నిమిషం. ఒక నిమిషం 15 సెకండ్లు. తొంభై సెకండ్లు, నిమిషన్నర. ఒక నిమిషం 45 సెకండ్స్. స్లోగా స్టడీగా బుర్ర ముందుకు ఉంచుకొని కళ్ళు స్లోగా 5-10 సెకండ్లు టైం తీసుకుని స్లోగా ఓపెన్ చేయండి. ఇప్పుడు ఎలా ఉంది మీ ఫీలింగ్? ఆలోచనలు లేకుండా అయిపోయినాయి. ఇక్కడ చేయి పెట్టుకోండి, కొంచెం వేడిగా అనిపిస్తుంది చూడండి. ఇక్కడ పెట్టుకోండి, కొంచెం చల్లగా ఉంటుంది చూడండి. కంపేరింగ్ టు దిస్, ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది, ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవుతుంది. మీకు ఉంటే డాక్టర్స్ ఉంటే పల్స్ చూసుకోండి, పల్స్ తగ్గుతుంది. పల్స్ రేట్ చూసుకోండి మీరు. హార్ట్ బీట్ తగ్గుతుంది, రెస్పిరేషన్ ఉంది. ఫస్ట్ ఇన్స్టెన్స్ మీకు అలవాటు అవుతుంది. మీకు ఆలోచన రహితంగా సైలెన్స్లోకి మీరు 20 నిమిషాలు కూర్చోగలిగారు. దట్ ఇట్ సెల్ఫ్ ఏ గ్రేట్ థింగ్. ఫస్ట్ థింగ్లోనే మీకు ఇవన్నీ కనబడతాయి మీకు. ఇలా మీరు రెగ్యులర్గా రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం బిఫోర్ ద సన్సెట్ చేస్తే చాలా మంచిది. చేస్తూ ఉంటే బ్రహ్మాండమైన రిజల్ట్స్. దీంట్లో మీరేం కష్టపడలేదు, హాయిగా కంఫర్టబుల్గా మీ ఇంట్లో కూర్చుని దీంట్లో ఉన్నటువంటి అఖండమైనటువంటి అండ్ అగాధమైనటువంటి ఎన్నో సీక్రెట్స్ అన్నీ మీకు తెలుస్తాయి. ఇంకేమీ చేయక్కర్లేదు. ఇది 2 పూటలారి మీరు చేసుకుంటూ ఉంటే మీ శరీరం మళ్ళీ మీ చేతిలోకి వస్తుంది, మీ లైఫ్ మీ చేతిలోకి వస్తుంది. మీకు ఏదైనా ఫర్దర్ క్వశ్చన్ ఉంటే చెప్పండి. ఈ భావాతీతం చేస్తూ అంటే ఇప్పుడు మీరు చేసిన గైడెడ్ మెడిటేషన్ కావచ్చు, ఇలా చేస్తూ ఉన్న వారికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కానివ్వండి, వీటన్నిటిని తట్టుకొని వ్యాధి నిరోధక శక్తిని ఆటోమేటిక్గా పెంపొందించుకోవచ్చు కదా? ఇది ఆటోమేటిక్గా అవుతుంది మీకు యాక్చువల్లీ దీంట్లో ఉన్నది ఏంటంటే మీరు ప్రజెంట్ మూమెంట్లోకి వెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం హోల్ బాడీ బికమ్స్ కూల్ అండ్ కామ్ అండ్ క్వైట్. మీరు ఎప్పుడైతే ప్యూర్ సైలెన్స్లోకి వెళ్తారో మీ లోపల ఇన్నర్ క్వాలిటీస్ అన్నీ పైకి వస్తాయి. ఇన్నర్ క్వాలిటీస్లో ఉంది క్రియేటివిటీ ఈజ్ దేర్, ఇంటెలిజెన్స్ ఈజ్ దేర్, సెల్ఫ్ హీలింగ్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ సైట్ ఫర్ ఎవ్రీ సెల్. అది పైకి వచ్చిన తర్వాత మీ అంతటి సెల్ఫ్ హీలింగ్, ఇమ్యూనిటీ సిస్టమ్ ఆటోమేటికలీ డెవలప్స్ ఇట్. దీంతో పాటు హఠయోగ కూడా కొన్ని చేస్తూ ఉంటే బాడీ ఫిట్నెస్ కూడా ఉంటుంది. బాడీ ఫిట్నెస్తో పాటు ఇది మెంటల్ దిస్సింగ్ టాప్ లెవెల్కి మీరు వెళ్తారు. ఇది 2 పూట్ల చేయవలసి వస్తుంది. దానికి కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది 2 పూటలు ఎందుకు చేయాలనేది. అండ్ ఇది అంత మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా చేయొచ్చు. అండ్ వెన్ యు ఆర్ జస్ట్ ఈవెన్ ఇఫ్ పీపుల్ ఆర్ దేర్, దీన్ని కూల్ అండ్ కామ్ ప్లేస్లో లైట్ లేకుండా ఉన్నప్పుడు ఇంకా బాగా ఎఫెక్ట్ ఉంటుంది దానికి. సైలెన్స్ ఈస్ బ్లెస్. యూ ఆర్ గోయింగ్ టు ద సైలెన్స్లో మీరు ఎప్పుడైతే వెళ్ళిపోయారో యూ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్. ద స్టిల్ మైండ్ కంట్రోల్స్ ద హోల్ వరల్డ్. Once your still mind is there, that is anybody's thing. Here not only still, your mind will be, wakefulness will be also be there. It is not only still, it's not dead. No, it's very active.
When reflex, you can see that prefrontal cortex blood circulation is more, means you are active at one place where say, human higher values are there. Your creativity. There is no age for this. Any age people ఎవరైనా చేయొచ్చు. 8 to 10 years ఏజ్ నుంచి లాస్ట్ డే కాకుండా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని ఎక్కడో ఒకడ ఎనీ టైంలో చేయవచ్చు. పూర్తిగా పొట్ట తిన్నప్పుడు తర్వాత చేయడానికి వేరలేదు. రాత్రి పడుకునే ముందు చేయకూడదు. కొంచెం అట్లీస్ట్ 3-4 hours టైం ముందుగా చేసుకోవాలి. సింపుల్. అన్నం తిన్న తర్వాత గ్యాప్ ఉంటుంది. అన్నం తిన్న తర్వాత అది అరగడానికి 3-4 గంటలు టైం పడుతుంది. 3-4 గంటల తర్వాత చేయవలసి వస్తుంది. ఓకే ఓకే. ఎంటీ స్టమక్ తోటి ఏ మెడిటేషన్ చేస్తే చాలా బాగా తింటుంది. యోగానైనా ఏదైనా ఎంటీ స్టమక్తో చేస్తే దాని ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. దట్స్ థింగ్. లేకపోతే ఇట్ విల్ బీ డిస్టర్బింగ్ దిస్ థింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంచి మెడిటేషన్, బాగా అంటే చాలా రిలాక్స్డ్గా ఉంది ఈ ప్రాసెస్. ఎవరైనా కన్వీనియంట్గా చేసుకోవచ్చు, చాలా హ్యాపీగా కూడా ఉంది. కాబట్టి ప్రేక్షకులు కూడా ఇది ప్రాక్టీస్ చేయడం ఈజీ కాబట్టి చేసి వారు కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్కి మీ దగ్గరికి హ్యాపీగా కనెక్ట్ అవ్వాలని కోరుకుంటూ, గురుగారు రెడీగా ఉన్నారు నేర్పించడానికి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నీ క్లియర్ అయిన తర్వాత ఇంకా నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ వారితో చేద్దాం, వారితో ఇంకా సజ్జన సాంగత్యం చేస్తాం. వారి దగ్గర నుంచి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ని, మరింత జ్ఞానాన్ని మనం పొందే భాగ్యం వారు ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు.